హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఈ బ్యూటిఫుల్ స్కర్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నానో మీకు చూపిస్తానండి. అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. స్కర్ట్ వచ్చేసి రఫుల్ స్కర్ట్ అండి. నేను కింద ఇలా రఫుల్స్ పెట్టేసాను, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఎలా స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ కటింగ్ చూద్దామండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నానండి. 1 మీటర్ తీసుకున్నాను. ఇది లెంత్ వచ్చేసి ఎంత ఉందో ఇప్పుడు చూద్దామండి. చూడండి, లెంత్ వచ్చేసి 20.5 ఉందండి. ఇది 6 to 7 ఇయర్స్ బేబీకి అన్నాను కదా, సో ఈజీగా సరిపోతుంది అనమాట. ఇది లైనింగ్ అండి. లైనింగ్ వచ్చేసి నేను సాటిన్ తీసుకున్నాను. సాటిన్ అనేది చాలా స్మూత్గా షైనింగ్గా కూడా ఉంటుంది కదా, సో క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉంది కాబట్టి నేను 1 మీటర్ సాటిన్ క్లాత్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది డబుల్ ఫోల్డ్ వస్తుంది కదా, మిడిల్లో కట్ చేసుకుంటే నాకు ఈ హైట్ అనేది సరిపోతుందండి. సో నేను సాటిన్ 1 మీటర్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్కర్ట్కి కింద ఫ్రిల్స్ పెట్టాలి కదా, సో దానికోసం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీని లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. చూడండి, 6 ఇంచెస్ లెంత్ వచ్చింది. దీని వెడల్పు వచ్చేసి ఇది 4 ఫోల్డ్స్ వేసానండి. 4 ఫోల్డ్స్ వచ్చేసి 80 ఇంచెస్ ఉందండి. అంటే పైన 20 ఇంచెస్ ఉంది. 20 ఇంచెస్ అంటే మనం 4 ఫోల్డ్స్ వేసాం కదా, సో 20 × 4 80 ఇంచెస్ అండి. ఇలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ 2 పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నాను అండి. జాయిన్ చేసుకొని 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. చూడండి, ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 1 సైడ్ వదిలేసేయాలండి. 1 సైడ్ మాత్రం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆ 1 సైడ్ వదిలేసిన వైపు నుండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇప్పుడు బాటమ్ స్కర్ట్ పార్ట్కి మనం ఇది జాయిన్ చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేయాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకొని పైనుండి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇలా పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు పైన కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని చూడండి, ఇలా లైనింగ్ కూడా ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 కలిపి జాయిన్ చేసుకోవాలండి. ఇలా పెట్టుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలండి. చూడండి, జాయిన్ చేసేసుకున్నాను. ఇలా వచ్చింది. ఇప్పుడు నడుము పట్టీ కోసం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. 5 ఇంచ్ వెడల్పుతో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఉంది కదా. కావాలంటే దీనికి ఒక నాడ పెట్టేసి పెట్టుకోవచ్చండి. బట్ నేను చిన్నపిల్లలు కదా, ఎలాస్టిక్ అయితే బాగుంటుంది, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అని ఎలాస్టిక్ పెట్టానండి. ఎలాస్టిక్ పొడవు వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నానండి. అంతే అండి, ఈ 2 సైడ్స్ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ రైట్ సైడ్ ఇలాగ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. కింది వరకు ఒక స్టిచ్ వేసుకొని
తర్వాత దాన్ని రివర్స్ తీసుకోవాలండి. రివర్స్ తీసుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే అలా కుట్టుకున్నామంటే మనకి స్టిచ్చెస్ అనేవి కనిపించవండి. ఎక్కువ దారపు పోగులు కనిపిస్తాయి కదా, అలా ఏమీ కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నట్టుగా నీట్గా ఉంటుంది. ఫస్ట్ రైట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ రివర్స్ తీసుకొని కుట్టుకోవాలండి. అంతే, స్కర్ట్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియో. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.